దేవుడు, దాని మించి ఎక్కువ చెప్పలేము. సినిమా ఒక రేంజ్లో ఉందన్న. కేజీఎఫ్ సినిమాలో అమ్మకి ఇచ్చిన మాట కోసము ఏ విధంగా అయితే ఢిల్లీని ఉచ్చపోయించాడో కేజీఎఫ్ యశ్, అదే నాన్నకి ఇచ్చిన మాట కోసము ఇక్కడ ఢిల్లీని ఉచ్చపోయించాడు జగన్. అట్లాంటి జగన్ మళ్ళీ సీఎం అవుతాడు ఖచ్చితంగా. 2024 జగన్ అన్న వన్స్ మోర్. సినిమా గురించి చెప్పాలంటే రియల్ లైఫ్ ఉన్న సినిమా, టోటల్ సినిమా రియల్ లైఫ్ చూపించినాడు. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు పక్క. అందరు ఇన్స్పైరే, ఈజ్ రియల్ హీరో. అందరు ఇన్స్పైర్ అవుతారు ఇన్ ద్వారా ఖచ్చితంగా. ఈజ్ ఇన్స్పైర్ పర్సన్. డైరెక్టర్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీగా అనుకోవచ్చా? చాలా మంచి మూవీ అండి, చాలా బాగా చాలా మంచి మూవీ. రియల్ బయోపిక్ అండి, ఏం లేదు. ఇంకా జగన్ ఇంకా కరెక్ట్గా చూపించలేదండి. ఇంకా జగన్ ఇంకా పర్సనల్గా ఇంకా ఏం కరెక్ట్గా చూపించలేదు. జగన్ మొండితనం ఇంకా క్లియర్ కట్గా చూపించలేదు. ఇంకా జగన్ మొండితనం ఉంటే ప్రతి ఒక్క నోరు మూయాల్సిందే సినిమాలో. అంటే అది డైరెక్టర్ పర్సనల్ మోటో కదండి, దానికి ఎవరు ఏం చెప్పలేము. సరే చేశారు, షర్మిల చేశారు కానీ పెట్టిండాల్సింది. ఆయన డైరెక్టర్ గారు ఏమనుకున్నారో పర్సనల్గా తీసుకున్నారో మళ్ళీ. ఆ షర్మిల క్యారెక్టర్ అయితే ఏం లేదు ఇందులో. అయినా జగన్ అండి ఊరికి డబ్బులు ఇచ్చి తగ్గించుకుంటాడు అందరితో. ఆ ఉచిత స్కీములు తీసి డెవలప్మెంట్ మీద పెడితే జగన్ని కొట్టే మొగోడు ఎవరు లేడండి. ఎవడు కలిసినా ఏం కాదు. జగన్ క్యారెక్టరైజేషన్ అది. డబ్బులు ఇచ్చి తీర్చుకుంటాడు అందరితో. అవన్నీ వదిలేసేయాలి. ఫ్రీ స్కీములు అనేది వదిలేసేయాలి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషను, అగ్రికల్చర్, ఆ మూడే ఫ్రీ స్కీములు ఇవ్వాలి. ఇంకా మిగతావన్నీ ఏవన్నీ తీసేసి పడేయాలి. రాజశేఖర్ రెడ్డి ఏం చేసినాడు, అది ఉంటే చాలండి. ఇంకా ఏమొద్దు, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటే చాలు. అంతే. మూవీ బాగుందండి. జగన్ క్యారెక్టరైజేషనే మూవీలో, అంతే. అంతకు మించి ఏం లేదు. ఏం పర్సనల్గా చాలా ప్లస్ కదండి, చాలా ప్లస్. ఏం లేదండి, చాలా ప్లస్ మూవీ అయితే చాలా ప్లస్. దానికి ఏమి నెగిటివ్ షేడ్ అనేది ఏం లేదు ఎవరిది. అందరిది కరెక్ట్ క్యారెక్టరైజేషనే చూపించారు. ఏం అంతకు మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ వాడు ఒక వేస్ట్ నా కొడుకు, ఇప్పటికీ చెప్తా, వాడు ఒక వేస్ట్. జగన్ కనుక అదే చెప్తున్నా కదండి, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఉచిత స్కీములు తీసేస్తే పవన్ కళ్యాణ్ లేడు, చంద్రబాబు లేడు. అది ఫ్రీ స్కీమ్లు అన్నీ తీసేయాలండి జగన్. నెక్స్ట్ సీఎం కూడా టఫ్గానే గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి. జగనే సీఎం నెక్స్ట్ కూడా 2024 కూడా. అంతకు మించి ఏం లేదు. రైట్ అండి. ట్రైలర్ లో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ నెగిటివ్ గా చూపించినట్టు చూపిస్తే దీంట్లో ఏ నెగిటివ్ చూపించలేదు. జగనే స్వయంగా అంటాడు, చంద్రబాబు నాయుడుతో మనం ఎదుర్కోబోతున్నాం రాజకీయాల్లో, ఎలక్షన్లో 2014లో తక్కువ అంచనా అయ్యేదోనే అంటాడు. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. లేదు, ఎవరిని ఇక్కడ విమర్శించదు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు. అతను కూడా చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా లేదు, అతని క్యారెక్టరే లేదు. అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం చేశారు? ఇంకా అతను చనిపోయిన దగ్గర నుండి స్టార్ట్ చేశారండి రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ కూడా వస్తారు. విజయంతో ఏం చేశారు, అసలు మాట మీద నిలబడడం మెయిన్. చెప్పండి భయ్యా, పర్లేదు. చాలా బాగుంది అన్న. 3.5 ఇవ్వాలి. అంటే మామూలుగా మూవీ చూసినప్పుడు, అంటే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో వాళ్ళకు పాజిటివ్ వచ్చేలాగా ఉంది. చాలా బాగుంది అన్న. మూవీ చూసిన తర్వాత ఏపీ పాలిటిక్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయన్న. అంటే అలా జగన్ గారు ఆయన సంకల్పంతో ఏం చేయాలనుకున్నారో, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో, అసలు ఏది ఎట్లా అనుకుంటున్నారో యాజ్ ఉన్నట్లు జరిగినది మాత్రమే సినిమా పరంగా తీసి పెట్టారు కదా. సో అది ఇంకా కొంచెం ప్లస్ అవ్వచ్చు. ఓకే, ఉన్నది ఉంటే చెప్పారు. ఎట్లా అనిపించింది మూవీలో? బాగానే ఉంది అన్న, సీన్లు బాగానే. తెలియని విషయాలు ఏమైనా చెప్పిరా మూవీలో? అంటే ఇప్పుడు ప్రజలకు కొత్తగా ఈ సినిమా నుండి తెలియాల్సిన పని లేదన్న. ఆటోమేటిక్గా ఆయన లాస్ట్ 2019లో సీఎం అయినప్పుడే చాలా వరకు అన్నీ తెలిసాయి కాబట్టి ఆయన సీఎం అయినాడు. ఓకే, నెక్స్ట్ కూడా సీఎం అయినా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఉండేది మాత్రం ఆయన జగన్ సార్ గురించి కదన్న. ఇంకా మరి ఇంకేముంటుంది, తీసిందే యాత్ర. ఆ టీం అంతా కనుక్కొని ఆయనకు బయోపికే కదా తీస్తుంది. ఆయనకు పాజిటివ్గానే ఉంటుంది సినిమా. అదే ఉన్నది ఉన్నట్లే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ యాత్ర టూ? బిలో యావరేజ్గా అనిపించింది సినిమా. వైఎస్ఆర్ గారు అప్పుడు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు చూపించారు. మొత్తం ఇది జగన్ ఎలివేట్ చేసే విధంగానే సినిమా ఉంది పూర్తిగా. మనం ఎక్స్పెక్టెడ్ చేసిందే అది.
కంప్లీట్ జగన్ ఎలివేట్ చేశారండి. పరిపాలన విధంగా అయితే చూపించలేదు. 2019 క్లోజ్ చేశారు. జగన్ గారు స్ట్రగ్లింగ్ చూపించారు కదా సీఎం కాకముందు జగన్ ఎలా కష్టపడ్డాడు అనేది మొత్తం ఎలివేట్ చేశారండి. జగన్ పాజిటివ్గానే ఎలివేట్ చేశారు. షర్మిల పాత్ర ఏమీ లేదండి, జీరో. తనకి మంచి మైలేజ్ ఇచ్చింది 2000 జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు. షర్మిల గారు ఎలాగైతే పోరాడారో, షర్మిల గారు పాదయాత్ర చేశారు 3000 కిలోమీటర్ల పైగా. అది అట్లా ఆ యాత్రలో ఈ సంబంధించింది ఏది చూపించలేదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. బేసికల్గా 2014-13లో అప్పుడు తెలంగాణ ఇచ్చి జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీరో చేసినట్టుగా చూపించారు. అదైతే నచ్చలేదు. ఫ్యాక్ట్గా లేదు అది. ఇతర పొలిటికల్ లీడర్స్ మీద పెద్దగా ట్రోల్ ఏం చేయలేదు, కానీ ట్రోల్ చేసేవాడిని ఆపేశారు. రాంగోపాల్ చేస్తాడు కాబట్టి ఆయన ఆపేశారు. పాజిటివ్గా చూపించారండి సినిమాని. మూవీలో హైలైట్స్ గూస్ బంప్ సీన్స్ సుబ్బులేఖ సుధాకర్ చేత మంచిగా జగన్ ఎలివేట్ చేసే సీన్స్ మంచిగా చూపించారు. అది గూస్ బంప్స్ అనిపించింది. అది పొలిటికల్గా ఎవరైనా సరే అది ఆ మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తారు. అలా అనిపించింది. వైఎస్ఆర్కి బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ అభిమానులకు మాత్రమే అండి, నాట్ ఓన్లీ న్యూట్రల్ ఫ్యాన్స్కి కాదు. ఒక పర్సన్ ఒక బ్లైండ్గా ఒక పార్టీకి సపోర్ట్ చేసే పని అయితే జీవితాంతం ఇంకా ఎలక్షన్స్ ఎందుకండి, మారుతూ ఉండాలి. ఇది ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యాన్స్కి మాత్రమే అండి. బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు. ఓవరాల్ రేటింగ్ 2 ఇవ్వచ్చు. సూపర్గా ఉందన్న. మాది కూడా పులివెందుల రోషం ఎలా ఉంటుందో, పులివెందుల మంచితనం ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. చూడండి మీరు కూడా, బాగుంటుంది సినిమా. ఇంకా నెక్స్ట్ మాట అయితే లేదు, చూసి మీరే చూడండి అంతే. ఆంధ్ర మూమెంట్ అనేది అది సినిమా వచ్చింది అనేది చాలా తప్పన్న. సినిమా అనేది మామూలుగా తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లో చాలామంది పబ్లిక్ టాక్ ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కదా అందుకే సినిమా ఇడిచినారు అంటున్నారు. అదేం లేదన్న. సినిమానే ఎలక్షన్లే పేకేట అన్నట్లుగా దాని ప్రకారమే ఉంటుంది అన్న. అంతా సేమ్ ఆయన చేసినట్టే ఉందన్న, సేమ్ అంతే. మేము ఆల్రెడీ కల్లారా చూసినాం కదా, మాది కూడా అక్కడే కదా. ఆయన ఎట్లా ఉంటాడో సేమ్ అదే విధంగానే ఉంది అంతే. యాత్ర 2 అన్న సినిమా చూడడం జరిగింది. నిజంగా సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం సినిమా తీసుకున్నారు. అయితే నేను ఇవ్వాల్సిన సలహా ఏంటంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారి సినిమా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత సినిమా చూడాలంటే ఆయనైతే గట్టిగా తగులుకుంటాడు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఇందులో క్లియర్ చూపించాడు. వైఎస్ రాజశేఖర గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన మరణానంతరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు సినిమా చూపించాడు. సో అది దానికి సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు అందరూ కూడా ఒకసారి సినిమా చూడండి. మీరు సినిమా మీకోసం తీసినట్టు ఉన్నది. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పక్కన పెట్టండి. మీకోసం సినిమా తీసినట్టు ఉన్నాడు. నేను ఉన్నాను. నిజంగా సినిమాలో ఉన్నది ఇక్కడ ఏం కనపడలేదు. అంటే మనం మాట్లాడుకోవడానికి ఏముంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడుకోవచ్చు యాక్చువల్గా. కానీ అది చేయించలేదు ఇందులో. సినిమాలాగా మాట్లాడాలి కాబట్టి చేయించలేదు. నాకైతే సినిమా చాలా బోరింగ్ అనిపించింది. మన జీవా గారి క్యారెక్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని యాస్ట్రీ దింపేస్తున్నారు కాబట్టి ఏమి లేదు. గతంలో ఆయన మన సినిమా తీసినప్పుడు ఆయన మేనరేజ్ అయితే బాగుంది, కానీ ఇందులో ఆయన మేనరేజ్ బాగాలేదు. సినిమా అయితే ఓవరాల్గా అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుని అంటే జగన్ గారిని హైలైట్ చేసుకోవడం కోసం సినిమా తీసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికొని చూసుకున్నాను. కాబట్టి సినిమా అయితే 1.5 రేటింగ్ అయితే ఇవ్వలేము. ప్రతి ఒక్కరు చూడండి, మీ ఇష్టం, చూడొచ్చు చూడకపోవచ్చు మీ ఇష్టం. కానీ నాకు 2 చోట్ల చాలా బాగా వేసింది, ఏడుపు కూడా వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే షర్మిలకి లేదు. షర్మిలకి కనపడలేదు నాకు థియేటర్లో ఎక్కడ కూడా. ఒకసారి షర్మిలకి కనపడలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కనపడలేదు. చాలా బాధేసింది. మా రెబల్ ఎమ్మెల్యే రోజక్క కూడా కనపడలేదు. చాలా బాధేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలక్క బాణం వదిలిందండి, మామూలుగా వదలలేదు. అంత బాణం వదిలిన షర్మిలక్కను జీవించకపోవడం దుర్మార్గం, నిజంగా దుర్మార్గమే. నిజంగా షర్మిలక్క ఉంటే సినిమా ఇంకా బాగున్నామో. షర్మిలక్క లేదు. చాలా ఏడ్చాను నేనైతే. అసలు మొగోడు యాడ్ వేయడానికి మీరు అనుకోవచ్చు, కానీ ఘోరంగా ఏడ్చాను. కేవలం షర్మిలక్క కోసమే సినిమాకి వచ్చాను నేను. షర్మిలక్క లేదు కాబట్టి నా విన్నపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి సినిమా చూడండి. మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు సినిమా వస్తే జగన్మోహన్ రెడ్డి చేసుకోండి గట్టిగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొట్టగుడిపోవడానికి అన్నట్టు ఇలా చేశారు. ఫ్లోలో వచ్చింది ఏమనుకోద్దు. నిజంగా మేము ఏమని చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి. సారీ అమ్మ, మీరు కూడా అర్థం చేసుకోండి. తప్పుగా ఫ్లోలో రాయింది కాబట్టి. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వరకునే సినిమా చూపించారు. ఇప్పుడు పరిపాలన నిమిత్తం ఇందులో లేదు కాబట్టి మరి ఏం అనలేం. కాబట్టి సినిమా మేనరిజం పరంగా చూసుకుని మనం ఏం చేయలేం. కానీ నాకైతే కొంచెం బోరింగ్ అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పొలిటికల్ బయోగ్రఫీ సినిమా అయితే బాగానే ఉంది, పర్లేదనా. కానీ బట్ నాకు ఈ బాధ అనిపిస్తుంది అన్న ఒకటి, సిరిమల అక్కడ ఏందన్నా అన్నం చేసేసిండు. ఆఖరికి తెలంగాణ ఎలక్షన్స్లో ఆమె పోటీ చేయకుండా పోయింది. ఆఖరి సినిమాలో అసలుకి మొత్తానికి ఆమె క్యారెక్టరే లేదన్న. ఒక్క తాను కూడా చూపించారు. అది ఒక్కటి కొద్దిగా బాధ అనిపించింది. బట్ మమ్మూటి గారి క్యారెక్టర్ కానీ జీవా క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇంతకుముందు జనాలు ఏదనుకుంటున్నారో దాన్ని బట్టే తీసినారు. కొద్దిగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కొద్దిగా తీసింటే, అంటే కొందరు ఏమనుకుంటే ఆ రకంగానే తీసింటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ అయితే దీని పరంగా అయితే కొద్దిగా జగన్ ఫ్యాన్ అయ్యే వాళ్ళు కాబట్టి, ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది. టీడీపీ వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. దీనికన్నా ఇంపాక్ట్ అయితే రాజధాని ఫైల్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వచ్చిన ట్రైలరే మాత్రం మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అంత ఇంపాక్ట్ అయితే ఎక్కువ అయితే చూపించదు. బట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే ఫస్ట్లో ఉండేది కొద్దిగా ఎమోషనల్ అయితే అవుతాం. ఆ ఎమోషనల్ కానీ తర్వాత జగన్ వచ్చినది కూడా కొద్దిగా అయితే నిజాలే ఉండ. అంటే ఆయనని పోయి అరెస్ట్ చేసేది అవన్నీ. ఇంకోటి తెలంగాణ గురించి కూడా కొద్దిగా చూపించింది. అంటే విడిపోతాయి కదా, ఆ స్టేట్లో విడిపోయేది కూడా చూపించింటే బాగుండేది అనిపించింది. కనీసం షర్మిల గారిని కొద్దినైనా చూపించింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆమె ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో పోటీ చేసింది కాబట్టి అక్కడైతే ప్యాట్ అయితే ఉండదు. బట్ ఇదైతే అంత ఏమైతే ప్లస్ అయితే కాదు జగన్కి అయితే, అంత ఏమైతే లేదన్న. కాకపోతే కొద్దిగా చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా డౌన్ చేసిండు. అండ్ డౌన్ చేయకుండా కరెక్టే ఎట్లా ఉండేది అట్లా చేస్తే బాగుంటుంది. సోనియా గాంధీ నిజంగా అంటే వాళ్ళు తొక్కాలనుకునేది, జగన్ తొక్కాలనుకునేది కూడా కరెక్ట్ చూపించింది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలను తొక్కాలని అప్పుడు సెంట్రల్లో ఎంతో చూసిండ్రు. అది మాత్రం బాగా చూపించింది. అదైతే నాకు బాగా అనిపించింది. ఓవరాల్ అయితే సినిమా లవర్స్ కంటే ఓ రకంగా ఉంది. బట్ ఫ్యాన్స్కి వైసీపీ కానీ లేదంటే జగన్ ఫ్యాన్స్కి మాత్రం మంచి బాగానే వాళ్ళకైతే హ్యాపీగా అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళకైతే కొద్దిగా నెగిటివ్. అవుట్ ఆఫ్ 5కి 3.5. నీ అబ్బా నా కొడక అని మాట్లాడతాడు కదా, మరి ఆయన క్యారెక్టర్ ఇది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి కూడా స్టార్టింగ్ లేదో మాట్లాడారట. తలా తోకా లేని పార్టీ అని చెప్పి బాబు గారు నోట ఒక మాట అనిపించారు. మరి అది ఆయన అన్నాడా, డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి. తలా తోకా లేని పార్టీ అని ఒక మాట చెప్పావు. జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి నీకేంటి భయం అని అడుగుతున్నా. మరి ఆ పార్టీ పేరు బయటికి రావచ్చు కదా, బయటికి తీసుకురావచ్చు కదా. ఎందుకు రాలేదు? 2014లోనే జనసేన వస్తే 14లోనే బీజేపీ పొత్తు తేలిందని కాంగ్రెస్ పొత్తు కింద చూపించలా? బీజేపీ పొత్తు కదా పెట్టుకున్నది టీడీపీ. కాంగ్రెస్ పొత్తు ఎందుకు అయింది? భయపడ్డారంటున్నా. వాళ్ళు భయపడ్డారు. ఈ ఎలక్షన్ని వాళ్ళు కుట్రగా ఎలక్షన్ ముందు ఒక సినిమా చేయాలనుకున్నారు, రిలీజ్ చేశారు. జగన్కి సపోర్ట్గా జగన్ ఇచ్చిన కూటమి నుంచి వచ్చిన డబ్బులతో, ఆ డబ్బుల్ని 300 కోట్లు 350 కోట్లు రామ్ గోపాల్ వర్మ గారికి వచ్చింది వ్యూహానికి అని ఒక టాక్ ఉంది. మహివి రాఘవ్ గారికి ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాలని ఒక టాక్ ఉంది. అదే పాయింట్లో రిలీజ్ చేశారు అంటున్నాను నేను. అదే అంటున్నా, రాజశేఖర రెడ్డి సంతానం కాదా షర్మిల గారు? ఎందుకు ఆవిడ క్యారెక్టర్ని తొలగించాల్సి వచ్చింది? ఆవిడ కూడా తన తమ్ముడు కోసం అప్పుడు కష్టపడిందిగా. ఏమో ఇప్పుడు పార్టీ వ్యతిరేకం అవ్వచ్చు, కానీ తమ్ముడు కోసం ఆవిడ కూడా కష్టపడి తిరిగిందిగా. మరి ఆ రోజు షర్మిలకి ఈ రోజు ఎందుకు లేదు థియేటర్లో? అవన్నీ చూపిస్తారు. జగన్ గారి మహి వీరావు గారి సినిమా ఎందుకు అవుతుంది? ఆపోజిట్ సినిమా అవుతుంది. జగన్ గారిని ఒక మంచి నాయకుడుగా, ఒక అంతే పెయిడ్ ప్రమోషన్ ఇది. ఎలక్షన్కి పెయిడ్ ప్రమోషన్. ఎలక్షన్ ముందు జగన్ గారు ఎలా గెలిచారో కూడా మనకు తెలుసు. రిగ్గింగ్లు చేసి గెలిచింది ఉంది. నవరత్నాల్లో ఒక్క రత్నం ఫుల్ఫిల్ చేసి చూపించమనండి. నవరత్నాల్లో ఒక్క రత్నం ఏదీ లేదు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలాంటివన్నీ మనం కరెక్ట్గా ఆలోచించుకుని నిజంగా జరిగాయా లేదా, సినిమాని సినిమాలాగా చూడండి, రాజకీయాలతో కంపేర్ చేయొద్దు అనేది మటుకు చెప్పదలుచుకున్నాం. జగన్ గారిని ఎంతో మంచి నాయకుడిగా చూపించడం నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఏంటో అనేది మనకు తెలుసు. సో అలాంటివి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఇన్ఫర్మేషన్ చూపించొద్దు అంటున్నాం. సినిమా పరంగా చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ కాకుండా నిజంగా ఒక మంచి నాయకుడు జనాలకి దొరికితే రాష్ట్రం ఎంత బాగుపడుతుంది అనేదానికి జీవా గారి ఎగ్జాంపుల్. జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి వస్తే రాష్ట్రం ఎంజీ కారు ఎక్కుతుంది అనేది జగన్ గారి ఎగ్జాంపుల్. ఇది నిజం కాదు, రియల్ బయోపిక్ కాదు, మొత్తం ఫిక్షనల్. ఆయన రాసుకుని జగన్ గారిని ఎలాగైతే చూపించాలి ప్రజలకి, ఎలక్షన్స్ ముందు మళ్ళీ గెలిపించడానికి ఏం కుట్రలు చేయాలి అనుకున్నారో ఆ కుట్రలో భాగమే యాత్ర 2.